సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఈరోజు ఐకూ ఇండియా మన ఇండియాలో ఐకూ సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఒక గేమింగ్ ప్యాడ్ని అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో మొత్తం మీకు 3 మొబైల్ ఫోన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఐకూ 9 Pro, ఐకూ 9 అలాగే ఐకూ 9 SE. సో ఇందులో మీకు ఐకూ 9 Pro 9 ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తాయి, కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ తప్ప. వేరే ఐకూ 9 SE వచ్చేటప్పటికే కంప్లీట్లీ ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ వీటన్నిటిని కూడా మనం గేమింగ్ ఫోన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, ఏదంటే ఐకూ 9 అలాగే ఐకూ 9 Pro. సో మొదటిగా కాన్ఫిగరేషన్స్ గురించి అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఐకూ 9 Pro కి అలాగే ఐకూ 9 కి రెండిటిలో కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ ఉంటుంది. కాకపోతే దాంట్లో ఉండేటువంటి రేర్ కెమెరా ఉంటుంది చూసారా, సో దాంట్లో మాత్రమే చిన్న మార్పులు రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక్కటే ఆల్మోస్ట్ ఆల్ మిగతాదంతా కూడా మనకి సేమ్ టు సేమ్. అండ్ అఫ్ కోర్స్ డిస్ప్లేలో కూడా మనకి ఐకూ 9 Proలో వచ్చేటప్పటికి ఎల్పిటిఓ టెక్నాలజీ ఉంటే ఐకూ 9లో వచ్చేటప్పటికి ఆ ఎల్పిటిఓ టెక్నాలజీ ఉండదు. ఈవెన్ డిస్ప్లే సైజ్ అలాగే దీనికి సంబంధించినటువంటి బ్రైట్నెస్ నిట్స్ అన్ని కూడా మనకి కామన్ గానే ఉండడం జరుగుతుంది. మొదటిగా ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. సో మన ఇండియాలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇది అనుకోవచ్చా అని అంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే శాంసంగ్ కూడా గెలాక్సీ S22 అల్ట్రా ఉంటుంది చూసారా, దానిలో కూడా ఇదే ప్రాసెసర్ తో ప్రీ బుకింగ్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ కూడా లాంచ్ కూడా అయిపోయింది కాబట్టి మేబీ అక్కడ కన్సిడరేషన్, బట్ సేల్లోకి ఏది ముందు వస్తుంది అనేది చూసుకున్నారు అన్నట్లయితే శాంసంగ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే ప్రీ బుకింగ్ కూడా వచ్చేసింది అండ్ రేపు ఎల్లుండి అందరికి డెలివరీ కూడా అయితే కాబట్టి శాంసంగ్ ఫస్ట్ లాంచ్ అని చెప్పుకోవచ్చు ఐకూ 9 సిరీస్తో పోలిస్తే. ఇక దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 3.1 స్టోరేజ్తో ఉన్నటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 0.78 అఫ్ కోర్స్ 9లో కూడా సేమ్. దీంట్లో మనకి LPTO టెక్నాలజీ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని ప్రో సిరీస్లో వాడితే, వేరే ఇక్కడ నార్మల్ సిరీస్లో వచ్చేటప్పటికే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కానీ LPTO టెక్నాలజీ ఉండదు. అక మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. 700 నిట్స్ మినిమం, అలాగే 1000 టు అప్ టు 1500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా ఇవైతే వెళ్ళగలవు. అండ్ దీంట్లో మీకు ఐకూ 9 Proలో కర్వ్డ్ వస్తుంది, వేరే ఇందులో వచ్చేటప్పటికే మీకు ఫ్లాట్ డిస్ప్లేనే చూస్తారు. ఇక ఐకూ 9 Proలో మీకు వచ్చేటప్పటికే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు కదా, వేరే ఇందులో ఐకూ 9లో 6.56 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది 2K డిస్ప్లే అయితే కాదు, LPTO టెక్నాలజీ ఉండదు, 120 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి బ్రైట్నెస్ నిట్స్ కూడా అరౌండ్ 1500 నిట్స్ దాకా మనకి రావడం జరుగుతుంది. ఇక ఈ రెండింటికి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ దీంట్లో కూడా మీరు డిఫరెన్సెస్ అయితే గమనించగలరు. ముందుగా 9 Proలో మీరు చూసారన్నట్లయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే మరొక 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూస్ చేస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో వీళ్ళు టెలిఫోటో లెన్స్ కింద యూస్ చేయడం జరిగింది. వేరే ఐకూ 9లో వచ్చేటప్పటికి సో ఇందులో మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్ ని, అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని తీసుకొచ్చారు. ప్రో సిరీస్ లో మీరు గింబెల్ కెమెరాస్ అయితే చూడొచ్చు, అంటే వీడియో స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ రెండింటిలో కూడా మీరు రేర్ 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక రెండింటిలో కూడా ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ లో కూడా రెండింటిలో మీరు అప్ టు 1080p దాకా వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే రెండిట్లో కామన్ 4700 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు దీంట్లో మనకు 120 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రో సిరీస్లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. వేర్ 0 to 50% ఆఫ్ ద ఛార్జ్ ఏదైతే ఉందో కేవలం 8 minutesలో, అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది అరౌండ్ 20 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి 50 watts కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ తో పాటు 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఏదైతే మన TWS బడ్స్ లేదా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ని ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడటం జరుగుతుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఫన్ టచ్ OS వివో వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్, అఫ్ కోర్స్ వివో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఇది కూడా బిల్డ్ అయింది కాబట్టి. అండ్ Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరి ఎన్ని ఫ్యూచర్ అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్. మేబీ ఇది ఫ్లాగ్షిప్ కాబట్టి 3 మేజర్ అప్గ్రేడ్స్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ దీంట్లో ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్ బాడీ అంతా కూడా మెటల్ ఫ్రేమ్నే మన ముందు తీసుకొచ్చారు. వేర్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేస్తారు. ఈవెన్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి ప్రొటెక్ట్ చేయడంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా
మన ముందు తీసుకొచ్చినటువంటి మరొక అంటే వీళ్ళ దృష్టిలో బడ్జెట్ మొబైల్ ఫోన్ దట్ ఈస్ నథింగ్ బట్ Iqoo 9SE. సో ఇందులో మీకు వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 6.62 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMO LED స్క్రీన్, విచ్ కమ్స్ విత్ ఇది కూడా మనకి 120 హెర్ట్జ్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. కాకపోతే ఇందులో బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే కేవలం మీకు 1000 నిట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఒకసారి అయితే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ర్యామ్ రోమ్ ఇవన్నీ కూడా UFS 3.1 అలాగే LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిని యూజ్ చేయడం జరిగింది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు 4700 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 66 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆల్మోస్ట్ ఆల్ మిగతావన్నీ కూడా మనకి సేమ్ కాన్ఫిగరేషన్ అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ ఫోన్స్ లో మనం ఏ విధంగా అయితే చూస్తుంటామో అదే విధంగా. బట్ ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 48+13+2 మెగాపిక్సెల్ మోనోక్రోమో సెన్సార్ని తీసుకొచ్చారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ సపోర్ట్ అనేది చేయదు. అండ్ ఓవరాల్గా మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కూడా ఇది అప్రాక్సిమేట్లీ 35-40 మినిట్స్ టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదటిగా Iqoo 9 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికే 65,000 రూపాయలు, 8+256GB వచ్చేటప్పటికే 70,000 రూపాయలు. అండ్ అఫ్ కోర్స్ ఇది ఈ రోజు నుంచే ప్రీ ఆర్డర్లోకి తీసుకొని వస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారంటే 6,000 రూపాయల డిస్కౌంట్ ప్లస్ ఒకవేళ మీరు కనుక ఎగ్జిస్టింగ్ Iqoo యూజర్ అయినట్లయితే ఏ Iqoo మొబైల్ ఫోన్ వాడినా కానీ 10,000 రూపీస్ లాయల్టీ బోనస్ కింద మనకు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా బేస్ వేరియంట్ ప్రైస్ ఏదైతే ఉందో 58,990 కార్డ్ ఆఫర్ తీసేగా ప్లస్ ఇది కూడా మీరు అంటే లాయల్టీ కస్టమర్ అయినట్లయితే మరొక 10,000 రూపాయలు కాబట్టి 48,999 రూపాయలు అంటే విచ్ ఇస్ ఏ గుడ్ డీల్ మొబైల్ పరంగా చూస్తే. బట్ ఆ ప్రైజింగ్లో మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా వస్తాయి. సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మొబైల్ అనేది మనం ఈరోజు వాడతాం పక్కకు పడేస్తాం, బట్ గేమింగ్ ల్యాప్టాప్ అంటే దాని లైఫ్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక Iqoo 9 సిరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో కూడా మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికి 43,000 రూపాయలు, అలాగే 12+256GB వచ్చేటప్పటికి 47,000 రూపాయలకి మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 4,000 రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 4,000 రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 38,990 ప్లస్ లాయల్టీ కస్టమర్ కింద మీకు మరొక 10,000 రూపాయల డిస్కౌంట్. అంటే ఇక్కడ ఇది మీకు కేవలం 28,900 రూపాయలకి మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఏ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇంకా మరిన్ని మొబైల్ ఫోన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం. బట్ 9 సిరీస్ ఏదైతే ఉందో వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. వేరే 9 Proలో వచ్చేటప్పుడు కొన్ని రోజులు ఆడితే మీకు 12 Pro సిరీస్ కూడా మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది Xiaomi నుంచి. ఇక Iqoo 9SE విషయానికి వచ్చారు అన్నట్టయితే దీంట్లో కూడా మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. 8+128GB ఇది వచ్చేటప్పటికి 34,000 రూపాయలు, అలాగే 8+256GB వేరియంట్ వచ్చి 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 38,000 రూపాయలు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కూడా మీకు కార్డ్ ఆఫర్తో ఇంక్లూడ్ చేసి చూసారు అన్నట్లయితే కనుక 30,990. అండ్ ఇది మళ్ళీ మీరు ఎగ్జిస్టింగ్ Iqoo యూజర్ అయినట్లయితే 10,000 బోనస్ వస్తుంది కాబట్టి ఇది మీకు 20,999, విచ్ ఈస్ ఎ గుడ్ డీల్ అని నా అభిప్రాయం. ఒకవేళ Iqoo యూజర్స్ అయితే నార్మల్ యూజర్స్ అయినట్లయితే కనుక మీకు అక్కడ Xiaomi 11T Pro ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా మీకు ఇంకా కార్డ్ ఆఫర్స్తో చూసారంటే ఇది కూడా ఇదే ప్రైజింగ్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే అక్కడ మీకు 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా వస్తుంది కాబట్టి సో దీన్ని కూడా మీరైతే ఒకసారి కన్సిడర్ చేయండి. సో దీంతో పాటు ప్యారల్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి గేమింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ వీళ్ళు 2,999 రూపాయలు, అలాగే వైర్లెస్ ఛార్జర్ ఏదైతే ఉందో 4,499 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. సో Iqoo 9 Pro ఏదైతే ఉందో ప్రైస్ నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంటే ఆ స్పెసిఫికేషన్స్ ఆ ఫీచర్స్తో పోల్చారన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 1,30,000 రూపాయలు కొన్ని కంపెనీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాయి. దాంతో కంపేర్ చేస్తారంటే ఓకే గుడ్, బట్ Iqoo కదా అని చెప్పి ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే అక్కడ మీకు ఒక గేమింగ్ ల్యాప్టాప్ వస్తుంది. సో దీన్ని అయితే నేను దృష్టిలో పెట్టుకోండి. Iqoo 9 ఏదైతే ఉందో విత్ లాయల్టీ అలాగే విత్ కార్డ్ ఆఫర్స్తో అయితే మంచి డీల్లోనే తీసుకొచ్చారని నా అభిప్రాయం. మన Iqoo 9SE ఏదైతే ఉందో కంపారిటివ్ దానికన్నా మనకి Xiaomi 11T Pro ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ ఫీచర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది నా అభిప్రాయం. సో ప్రైసింగ్ గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.